ఛానల్. వెల్కమ్ టు హాద్య వ్లాగ్స్. ఈరోజు మోస్ట్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేనండి డ్రై ఫ్రూట్ లడ్డు. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో అంటే ఎంతో హెల్తీ. ఇది అయితే మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. దీనికోసం ముందుగా ఒక 4-5 స్పూన్ల వరకు నువ్వులు తీసుకొని వేయించుకోవాలి. నువ్వులు వేయించేటప్పుడు ఒక టిప్ అండి, కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ వేయించుకుంటే లోపల వరకు వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిన నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, గోందని దొరుకుతుందండి, అది 1 కప్పు వరకు వేసుకొని వేగించుకోవాలి. ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, చాలా మంచిదండి. చూడండి, ఇలా వేయించుకునేటప్పుడు ఇది మనకి సగ్గుబియ్యం వేయిస్తే ఎలా పొంగి వైట్గా అవుతాయో అలా అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది లడ్డూలో వేయడం వల్ల. అంతేకాకుండా హెల్తీ కూడా. ఇలా వేయించుకున్న గోందను కూడా తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదం పప్పులను వేసి వేగనివ్వాలి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, వాటర్ మిలన్ సీడ్స్, గోందు, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ వాడుతున్నానండి. మీకు నచ్చితే అవైలబుల్గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడవచ్చు. దీనికైతే కొద్దిగా నెయ్యి ఎక్కువగానే వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ కొంచెం బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా బాదంలు వేగాక జీడిపప్పు, నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసి వేగనివ్వాలి. అలాగే కిస్మిస్లు కూడా వేసుకొని వేగనించుకోవాలి. ఇలా వేగిన అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి తురుమండి. సన్నగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ కొబ్బరి తురుము వేసుకుంటే, కొబ్బరి తురుము ఎక్కువ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో డ్రై ఫ్రూట్స్ కూడా మెజర్మెంట్. అదే జీడిపప్పు, బాదాంలు, కిస్మిస్లు ఏవైతే మనం తీసుకున్నామో. బట్ ఖర్జూరం మాత్రం దానిలో 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది పేస్ట్ చేసి వేస్తాం కాబట్టి ఈక్వల్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరి తురుము వేగేలోపు మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోండ్ అండ్ నువ్వులు ఉన్నాయి కదండి, ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఒకటే పల్స్ ఇచ్చి ఆపేసుకోవాలి. అప్పుడే పంట కింద బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే జార్లో సీడ్స్ తీసి పక్కన పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఆల్రెడీ చూడండి, గ్రేటెడ్ కోకోనట్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చివాసన పోతుంది, లడ్డు ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన ఖర్జూరంలో ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే ఒక 3-4 యాలకుల వరకు పొడి కానీ దంచుకొని కానీ వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇందులో గోండు నువ్వుల పొడిని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఖర్జూరం పేస్ట్ అంతా దీనికి పట్టేటట్లు, డ్రై ఫ్రూట్ అన్నింటికి పట్టేటట్లు, లడ్డు బాగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా లడ్డు వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి.
ఇలా ఒక్కసారి చేత్తో అని చూస్తే లడ్డు వస్తుందా లేదని ట్రై చేస్తే బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలన్నీ చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్చర్ అంతా కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే ఉండలు చుట్టేసుకోండి. అలా అయితేనే బాగా వస్తాయి. చల్లారాక లడ్డు కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు హెల్దీ వేలో ఇలా క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక్కసారి ఇలా లడ్డూలు చేసి ఒక్కొక్కటి ఇచ్చి చూడండి, హ్యాపీగా తింటారు, హెల్తీగా కూడా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.